నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, నాగబాబు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, అసెంబ్లీ గేట్ తాకనివ్వం అనేసి అన్నారు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు చూడండి అని చెప్పేసి ఒక వీడియో కింద పెట్టారు, ప్రమాణ స్వీకారం వీడియో. దీని గురించి మనం ఎలా విశ్లేషించవచ్చు సార్? నాగబాబు చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాడే కానీ మరీ చిన్నపిల్లడు అయిపోకూడదు. ఈ విజయం పవన్కి విజయంగా ఉండొచ్చు. పవన్ కంటే పెద్దవాడివి అని నువ్వు గుంభనంగానే ఉండాలి. తర్వాత నీకు ఇదే పిచ్చి ట్వీట్లు పెట్టడం ఏంటి? ట్వీట్లు పెట్టేటువంటి కింద స్థాయిలో నువ్వు లేవు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి 5 శాఖలకేమో అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్కి అన్నయ్యగా ఉన్నావు. ఆయన విజయానికి సారథిగా ఉన్నావు. నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తున్నారో నిన్ను కూడా పార్టీ వర్గాల వారు అందరూ అలాగే చూస్తున్నారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్తో ఉండబట్టి ఈరోజు జనసేన పార్టీ తాలూకు బాగోగులు మంచి చెడ్లు పార్టీ నిర్మాణం చూసుకోవలసిన బాధ్యత నీది. ఎందుకు ఈ పిచ్చి ట్వీట్లు? ఇలా ట్వీట్ పెట్టే కదా అనవసరమైన తలకాయ నొప్పులు. అది ఎవరో కొంచెం కింద స్థాయిలో ఉన్నోళ్ళు ట్వీట్లు పెట్టి చూసా అప్పుడు అలాగన్నావు. ఆ స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఈరోజు మునుపటిలాగా నువ్వెంత నేనెంత అనుకునే పరిస్థితి కాదు. దానికి ఇప్పుడు నీ స్థాయి అంటే పార్టీ నిర్మాణం, 5 శాఖలు, ఆ బాధ్యతలు, ఐఏఎస్లు ఏం చెప్తున్నారు, దాంట్లో పాసిబిలిటీస్ ఏమి ఉన్నాయి. అంటే మినిస్టర్ని మించి ఆలోచించుకొని నీ తమ్ముడికి మంచి పేరు వచ్చేలా సహకరించవలసిన బాధ్యత నీకుందని చెప్తున్నాను నేను. మిగతా వాళ్ళు చెంకలు గొద్దొద్దు. నీకు అసలు అవసరం ఏముంది? ట్వీట్ ఏం చేయాలి? అలా చేసుకుంటారు చిన్నవాళ్ళు సరదాగా. అంటే పరుగులు తీసుకుంటూ ఆ కారు వెనక వెళ్తారు కదా, వాళ్ళు చేసుకుంటారు. నువ్వెందుకు చేసుకోవాలి? ఇలాగే నలుగురిలో పలసన అవ్వడం మాట. నాకు నాగబాబు గారు అంటే ఇష్టమే. చాలాసార్లు నిజాయితీగా మాట్లాడతారు, నిలకడగా ఉంటారు, కానీ తొందరపాటు ఎక్కువ, కొంచెం అనాలోచితంగా బిహేవ్ చేస్తారేమో అనిపిస్తుంది అన్నమాట. నేను చాలా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వందల వీడియోస్ చెప్పా, అర్థమైందా? చెప్పిన తర్వాత మిగతా వాళ్ళకి వెళ్ళడం కలవడం, ఏమండి నేనే చెప్పాను చెప్పి అదేం అవసరం లేదు. నేను చెప్పాలనిపిస్తే చెప్తాను. అది ఇలా చెప్పాలనిపించింది కానీ చెప్తున్నాను. ఈరోజు నాగబాబు గారు మామూలుగా క్యాబినెట్ ర్యాంక్ కంటే ఎక్కువ. అలాగే ముఖ్యమైన పదవి అంటే ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన ముఖ్యమైన ఏవో నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. బహుశా ఈయన కోరుకుంది ఏంటంటే, ఇప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని 3 అడుగుతున్నారు. అందులో ఈయన పేరు ఒక పేరు ఉంది, అశోక్ కుమార్ గజపతిరాజు గారు ఉన్నారు, తర్వాత ఏమో మా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయన పేరు ఆయనకి ఆల్రెడీ ఇచ్చినట్టుగా ఒక చిన్న లీక్ మాట. అందువల్ల అది కాకపోయినా మొత్తం అంటే సినిమా ఫీల్డ్ అంతా నీ చేతుల్లో ఉంటుంది. మార్చవలసిన బాధ్యత నీదే. అప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకోవడం, మీ తాలూకు అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సార్, ఇందులో ఇంకొకటి ఏంటంటే, నాగబాబు ట్వీట్స్ ఎప్పుడు ఎదుటోళ్ళని రెచ్చగొట్టేలాగా ఉంటాయి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవమే అంటారా? అది కరెక్టేనమ్మా. ఎందుకంటే తెలివైన వాడు, సౌమ్యుడు ఎప్పుడు మాట్లాడు, మౌనంగానే తన పని సాధించి వెళ్ళిపోతాడు. ఎప్పుడు అంటే ఎంతమంది మాట్లాడేవాడు ఇప్పుడు ట్వీట్లు చేస్తున్నాడు. మాట్లాడినా నా దృష్టిలో ట్వీట్ చేసినా ఒకటే కదా, ఒకటే ఫలితాన్ని ఇస్తుంది కదా. మనకు మేలు చేసేవాడు పరాయివాడైనా సరే మనవాడే, మన కీడు చేసేవాడు మనవాడైనా పరాయిన వాడు. ఒక్క మాటతో 2 కుటుంబాల మధ్య పేద భగ్గు మంది మంట. అవును. అందువల్ల దాని తాలూకు పర్యవసానం ఎలాగుంటుందో, కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటాయో ఆయన తెలీదా? ఎందుకు ఈ ట్వీట్లు పెట్టాలి? దేనికోసం ట్వీట్లు పెట్టాలి? ఆ స్థాయి దాటిపోయారు మీరు. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ చిరంజీవి గారి ప్రధానమంత్రి మిమ్మల్ని కౌగులించుకునే స్థాయి. కీప్ ఇట్ అప్. ఈరోజు మీరు కోరుకుంటే రాజ్యసభ వస్తుంది, మీరు కోరుకుంటే ప్రధానమంత్రి పక్కన కూర్చొని భోజనం చేయగలరు. ఆ స్థాయిని గుర్తుపెట్టుకుంటే నాగబాబు మంచిది. దే షుడ్ నాట్ స్టూప్ డౌన్. కిందకి వెళ్ళకూడదు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత వెన్ ప్రైమ్ మినిస్టరే వచ్చి మిమ్మల్ని కావలించుకొని అభివాదం చేసి ఎంతో అంటే ఫ్యామిలీ మెంబర్లా ప్రశ్నలు వేసినప్పుడు మీ స్థాయి వేరు, మీ స్టేటస్ వేరు అన్నమాట. అది స్టేటస్ సింబల్ అన్నమాట. అది నిలబెట్టుకోవాలని మనం హెచ్చరిస్తున్నాం ఆయన్ని.
అంటే పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులుగా ఆయన్ని హెచ్చరిస్తున్నాం. ఓకే. సార్ అది మీరు అంటే ఇప్పుడు ఎలాగో ఆయనకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాం మనం ఇప్పుడు. కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారంటారా? అంటే ఒక జనరల్‌గా చూస్తే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అంటాం. కానీ నాగబాబు కూడా అలాగే కనిపిస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. విశ్లేషకులు కూడా అదే మాట అంటున్నారు. మీరేమంటారు? లేదమ్మా, ఇది ఇప్పుడు నాగబాబు కార్యదక్షుడు. ఈ తర్వాతేమో ఆయన తాలూకు కొంచెం ఫిజికల్ అంటే ఇంటిగ్రిటీతో బాధపడుతున్న వ్యక్తి కూడా కష్టపడ్డ రక్తం ధారపోసాడు. అందులో తేడా ఏమి లేదు. కానీ నేనేంటంటే స్థాయి దాటిపోయిన తర్వాత మీ తమ్ముడి స్థాయి కానీ, మీ స్థాయి కానీ, మీ అన్నయ్య స్థాయి కానీ ఇప్పుడు కొనిదల అంటున్నారు. అంటే ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల మీ వంశాన్ని మొత్తం చెప్పుకుంటున్నారు. ఆ స్థాయిలో మీరున్నప్పుడు ఇలాంటి పనికిమాల ట్వీట్లు ఎందుకు పెట్టాలంటున్నాను అనమాట. ఈ వీడియో తప్పకుండా పవన్ కళ్యాణ్ చూడాలి. ఒకవేళ ఆయనకి ఏమైనా అనుమానం ఉంటే నన్ను అడిగితే నేను సమాధానం చెప్తా. మీ స్థాయి దాటినప్పుడు దాన్ని ఇంకా పెంచుకోండి. మీరు ఎప్పుడు మంత్రి అయిపోవాలంటే అప్పుడు అయిపోవచ్చు. మీరు తలుచుకుంటే మీ అన్నయ్య గారు ఎప్పుడు మంత్రి అవ్వాలంటే అప్పుడు అయిపోవచ్చు. జనసేన నుంచి రికమెండ్ చేస్తాడు రాజ్యసభ. అక్కడ రెడీగా ఉన్నాడు మోడీ గారు మీరు కోరుకున్న పదవి ఇవ్వడానికి. అది మీ పొటెన్షియాలిటీ. దాన్ని ఎందుకు స్టూప్ డౌన్ చేసుకుంటారు? ఈలోగా పవన్ కళ్యాణ్ మీరు చూసుకోవచ్చు కదా. కొత్త కుర్రాడు, ఔత్సాహికుడు. తర్వాత ఆయన తాలూకు నిర్మాణంలో కొంత పాలు పంచుకోవాల్సిన అవసరం మీకు ఉంది. అసలు నిజంగా మీకు 24 hours చాలు పని చేయాలంటే. లేదా నాకంటూ ఒక గుర్తింపు కావాలంటే ఏదో నామినేటెడ్ పోస్టు సినిమా ఫీల్డ్కి సంబంధించి తీసుకోవచ్చు. దానికి ఏముంది? అది 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 ఇది కాకుండా ఇలాంటి ఫీట్లు పెట్టుకుంటే హరిరా జాగేలాగా ముద్రగడ పద్మనాభలాగా ఇలా లేఖలు రాయడం, ట్వీట్లు పెట్టడం మంచిది కాదని నా హంబుల్ రిక్వెస్ట్. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్తో ఉండబట్టి ఈరోజు జనసేన పార్టీ తాలూకు బాగోగులు, మంచి చెడ్లు, పార్టీ నిర్మాణం చూసుకోవలసిన బాధ్యత నీది. ఎందుకు ఈ పిచ్చి ట్వీట్లు? ఇలా ట్వీట్ పెట్టే కదా అనవసరమైన తలకాయ నొప్పులు. అది ఎవరో కొంచెం కింద స్థాయిలో ఉన్నోళ్ళు ట్వీట్లు పెట్టి చూసా అప్పుడు అలాగన్నావు. ఆ స్థాయి దాటిపోయింది ఇప్పుడు. ఈరోజు మునుపటిలాగా నువ్వెంత నేనెంత అనుకునే పరిస్థితి కాదు. దానికి ఇప్పుడు నీ స్థాయి అంటే పార్టీ నిర్మాణం, 5 శాఖలు, ఆ బాధ్యతలు, ఐఏఎస్లు ఏం చెప్తున్నారు, దాంట్లో పాసిబిలిటీస్ ఏమి ఉన్నాయి. అంటే మినిస్టర్ని మించి ఆలోచించుకొని నీ తమ్ముడికి మంచి పేరు వచ్చేలా సహకరించవలసిన బాధ్యత నీకుందని చెప్తున్నాను నేను. మిగతా వాళ్ళు చెంకలు కొద్దొద్దు. నీకు అసలు అవసరం ఏముంది? ట్వీట్ ఎందుకు చేయాలి? అలా చేసుకుంటారు చిన్నవాళ్ళు సరదాగా. అంటే పరుగులు తీసుకుంటూ ఆ కారు వెనక్కి వెళ్తారు కదా, వాళ్ళు చేసుకుంటారు. నువ్వెందుకు చేసుకోవాలి? ఇలాగే నలుగురిలో పలసన అవ్వడం మాట. నాకు నాగబాబు గారు అంటే ఇష్టమే. చాలాసార్లు నిజాయితీగా మాట్లాడతారు, నిలకడగా ఉంటారు. కానీ తొందరపాటు ఎక్కువ, కొంచెం అనాలోచితంగా బిహేవ్ చేస్తారేమో అనిపిస్తుంది అన్నమాట. నేను చాలా పవన్ కళ్యాణ్ కొంచెం కొన్ని 100 వీడియోస్ చెప్పా. అర్థమైందా? చెప్పిన తర్వాత మిగతా వాళ్ళకి వెళ్ళడం కలవడం, ఏమండి నేనే చెప్పాను అదేం అవసరం లేదు. నేను చెప్పాలనిపిస్తే చెప్తాను. అది ఇలా చెప్పాలనిపించింది కానీ చెప్తున్నాను. ఈరోజు నాగబాబు గారు మామూలుగా క్యాబినెట్ ర్యాంక్ కంటే ఎక్కువ. అలాగే ముఖ్యమైన పదవి అంటే ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన ముఖ్యమైన ఏమో నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. ఇందాక హెచ్చరిస్తున్నాను చెప్పాను. సరే ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట.